పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునరుద్ధాన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ గతించిన వారం నుండి ఈ వారం వరకు తన కాపుదల, తన కృప మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవాది దేవుడు ఇచ్చిన విధానం బట్టి, ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించు బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దావీదు భక్తుడు 31 కీర్తనలు ఇదే మాట అంటాడు, నేను గోతిలోకి దిగిన ఎడల నా ప్రాణం వల్ల నీకేం ప్రయోజనం, మను నేను స్తుతించున్నా, నీ సత్యమును ప్రకటించున్నా అని దేవాది దేవుణ్ణి ప్రార్థన చేసేవాడుగా దావీదు ఉన్నాడు. ఈ దినము నువ్వు నేను ఆ యొక్క స్థితిలో లేదా ఆ యొక్క పరిస్థితిలో ఉన్నావా? ప్రభువుని వేడుకుంటున్నావా? ఆ విధంగా వేడుకుంటే దావీదును ఆయుస్సు, ఆరోగ్యం ఇచ్చినట్లుగా నన్ను మన కుటుంబాన్ని కూడా దేవుడు ఆరోగ్యాన్ని, ఆయుస్సునిచ్చి ముందుకు నడిపిస్తాడు. ఆ విధంగా ఉండాలని దేవుడు మన పట్ల ఆశిస్తున్నాడు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటూ లూకాసు వార్త 13వ అధ్యాయము 8వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ దినం దేవాది దేవుడు లేఖనాల ద్వారా మనతో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నాడో లేఖన భాగం నుండి ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం చూసుకుంటే యేసు ప్రభు వారు ఈ యొక్క ఉపమానాన్ని ఎవరికి తెలియజేస్తున్నారు? ఆ యొక్క ప్రజలకి, ఆయన యొక్క శిష్యులకి ఈ మాటలు తెలియజేస్తున్నారు. ఎందు నిమిత్తము ఈ మాటలు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారండి. ఆ పై వచనాల్లో మనం చూసుకుంటే పిలాతు అంట కొంతమంది గలీలీయుల్ని చంపివేశాడు. అది చూసిన ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా పిలాతు గలీలీయులను అందరినీ చంపేశాడు చాలా మందిని అని తెలియజేసినప్పుడు ఆయన ఏమంటాడంటే, జీవించి ఉన్న గలీలీయుల కంటే మరణించిన ఆ యొక్క గలీలీయులు పాపులని మీరు ఎంచుచున్నారా? వాళ్ళ అపరాధులను ఎంచుచున్నారా? అది కాదు గాని మారు మనసు పొందని ప్రతి వ్యక్తి ఈ విధంగా నశించును అంటాడు. మరొక మాట అంటాడు, సిలోయమ్మను గోపురం పడి 18 మంది మరణించారు. యెరూషలేము కాపురస్తులందరికన్నా చనిపోయిన వారు పాపులని మీరు ఎంచున్నారా? అపరాధులని మీరు ఎంచున్నారా? కాదు గాని హృదయ పరివర్తన చెందని ప్రతి వ్యక్తి, మారు మనసు పొందని ప్రతి వ్యక్తి ఈ విధంగా నశించును అని యేసు ప్రభు వారు మాట్లాడతారు. ఈ మాట ఎందు నిమిత్తం ఆయన మాట్లాడారు అనుకుంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నారు శరీరధారి కాదు, శరీరాల నిమిత్తం మాట్లాడటం లేదు, ఆత్మ నిమిత్తం మాట్లాడుతున్నారు. ఈ దినము కొద్దిమందో గొప్ప మందో నశించిపోయారు, చనిపోయారు అని మీరు వచ్చి నాకు చెప్తున్నారే, మీరందరూ కూడా ఒక దినం వస్తుంది, ఆత్మలో మీరందరూ కూడా నశించిపోతారు. మీ ఆత్మలను నేను రక్షించాలని ఈ భూమి మీదకి వచ్చాను, అది మీకు అర్థం కావడం లేదు. అందు నిమిత్తమే యేసు ప్రభు వారు ఆ కింద భాగానికి వస్తే ఆ మాటలన్నీ తెలియజేస్తారు. ఏమంటారంటే, ఒక యజమానుడు ఏం చేశాడంటే ద్రాక్ష తోటలో ఏం వేశాడు? అంజూరపు చెట్టుని వేసాడు. చూడండి, యేసు ప్రభు వారు ఉపమానం ఎందు నిమిత్తం చెప్తున్నారంటే ఆ ప్రజలకు అర్థం కావాలి, ఆ శిష్యులకు అర్థం కావాలి, ఎందు నిమిత్తం నేను వచ్చాను, ఎందు నిమిత్తం మీకు రక్షించాలనుకుంటున్నానని భావాన్ని వారికి తెలియజేయటకు ఈ యొక్క ఉపమానాన్ని చెప్పాడు. వారందరికీ ఈ మాటలు చెప్తున్నాడు. ఏం మాటలు చెప్తున్నాడంటే, ఒక ద్రాక్ష తోటలో ఏం వేశాడు? అంజూరపు చెట్టును నాటాడంట. 3 ఏళ్లుగా ఎదురు చూశాడు, ఫలమేమి కూడా లేదు. ఫలం కోసం వచ్చాడట యజమానుడు. ఎతికినప్పుడు ఫలం దొరకలేదు. తోటమాలిని పిలిపించి తోటమాలిని అంటాడు, తండ్రి అయిన దేవుడు ఏమంటాడంటే, ఈ చెట్టు వృధాగా ఉంది, దీన్ని నరికి వేసి అంటాడు, భూమికి భారంగా ఉంది. అయితే తోటమాలి ఏమంటాడంటే, అయ్యా ఇంకొక ఏడాది గడువు ఇవ్వు, దాని చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీరు పోస్తాను, ఫలించినా సరే లేని ఎడల దాన్ని నరికి వేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఈ భావం ఎందు నిమిత్తము ఆ ప్రజలకు తెలియజేస్తున్నారంటే, తండ్రి అయిన దేవుడు 3 ఏళ్లుగా మన నిమిత్తం ఎదురు చూస్తున్నాడు, ఫలం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. మనలో ఫలభరితులుగా మనం ఉండాలని, విశ్వాసానికి తగిన ఫలం అడుగుతున్నాడు ఆయన, మారు మనసుకు తగిన ఫలం ఆయన అడుగుతున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ దినం ఫలం ఇచ్చేవారుగా ఉన్నామా?
యేసు ప్రభు వారు మన నిమిత్తం ప్రాధేయపడుతున్నారు. అక్కడ మనం చూసుకుంటే తోటమాలి ఎవరు కాదు, యేసు ప్రభు వారు. ఆయన ఏమంటున్నాడు, ఇంకొక ఏడాది గడువు ఇవ్వండి. ఎవరికి అడుగుతున్నారు? తండ్రికి అడుగుతున్నాడు. ఎంతకాలం ఈ భూమి మీద సత్యాన్ని ప్రకటించేవాడిగా ఉంటావు? ఈ ప్రజల్లో మారు మనసు లేదు, మారు మనసుకు తగిన ఫలం వీరిలో లేదు గనుక వీరిని నశింపజేస్తానన్నప్పుడు తోటమాలి అయిన యేసు ప్రభు వారు ఏమంటారంటే, ఇంకొక ఏడాది గడువు ఇవ్వండి. ఈ దినం ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులమైన మనం మారు మనసు మనలో ఉందా? మారు మనసుకు తగిన ఫలము మనలో ఉందా? పౌలు గారు చెప్పినట్లుగా అన్నం తినే స్థితిలో ఉన్న కూడా మనం ఇంకా పాలు తాగేవారిగా ఉంటున్నారు మీరందరూ అంటారు. ఆయన ఈ దినం ఎలా ఉన్నాం? విశ్వాసులమైన మనం దేవుడికి ఫలభరితులుగా ఉన్నామా? ఫలాన్ని ఇచ్చేవారిగా ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందు నిమిత్తమే కదా వచ్చాడు ఆయన ఈ భూమి మీదకి. ఆయన ఎక్కడ నాటుకున్నాడో తెలుసా? మనల్ని తన తోటలో నాటుకున్నాడట, తన హృదయంలో నాటుకున్నాడు మనందరినీ. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అంటారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో. ఆయన ద్రాక్షావల్లి అయితే మనం తీగలము. ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో కూడా మనం చూసుకుంటే ద్రాక్ష తోటలో ఎవరిని నాటాడంటే అంజురపు చెట్టు. ఆ అంజురపు చెట్టు ఎవరు కాదు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నేనే. మన ఎదుగుదల ఇస్తున్నాడు. మనం ఎదిగేటప్పుడు, మనం అభివృద్ధి పొందినప్పుడు తన తండ్రి మహింపరచబడతాడట. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది, మీరు బహుగా అభివృద్ధి పొందితే, మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహింపరచబడతాడు. ఫలించాలని యేసు ప్రభు వారు కోరుకుంటున్నారు. అందు నిమిత్తం భూమికి వచ్చాను నేను, మిమ్మల్ని నేను ఫలింపజేయాలి. ఎందులో? ఆత్మలో. ఆత్మలో మీరు అభివృద్ధి చెందాలి. ఇంతవరకు నాతో ఉంటున్నారు మీరు, ఇంతవరకు నన్ను వెంబడిస్తున్నారు, నా మాటలు వింటున్నారు. రాత్రి అనక పగలనక మీకు సత్య సువార్తని ప్రకటిస్తూ సత్యంలో నడిపిస్తుండగా మీలో ఇంకా ఏం రాలేదు? మారు మనసు రాలేదు. మారు మనసుకు తగిన ఫలాలు మీలో లేవు. ఫలమిచ్చే బిడ్డలుగా ఉన్నామా? ఇంకా మనలో మారు మనసు రావడం లేదా? అనేక క్రైస్తవ బిడ్డలు ఈ దినం ఏమంటారంటే, అయ్యా నాకు మళ్ళా మారు మనసు వచ్చింది. కొంతమంది బాప్తీసాలు కూడా తీసుకుంటున్నారు, మళ్ళీ 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 తప్పులు చేస్తున్నారు, పాపములు చేస్తున్నారు, దేవుడు విరోధంగా జీవిస్తున్నారు, వచ్చి మారు మనసు పొందిందంటున్నారు. మారు మనసు ఒకసారి ప్రియమైన దేవుడి బిడ్డల, క్రైస్తవ బిడ్డలకి ఒకసారి మారు మనసు పొందేవనుకో దేవుడికి ఫలం ఇచ్చేలా ఉండాలి. దేవుడిలో అభివృద్ధి చెందాలి. వాక్యంలో, ఆయన సత్యంలో, ఆయన నడవడికలో, ఆయన మార్గంలో నడిచే బిడ్డలుగా మనం ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. మనం ఎలా ఉంటున్నాం? పాత మనసుకి వెళ్ళిపోతున్నాం. మళ్ళా పాత జీవితానికి వెళ్ళిపోతున్నారు అనేక క్రైస్తవులు. పాతవి గతించిన కొత్తవి ప్రారంభమైన అంటాడు పౌలు గారు. మనం ఎలా ఉన్నాం? పాత జీవితాన్ని మళ్ళా జ్ఞాపకం చేసుకుంటున్నాం. పాత అలవాట్లు కానీ, పాత మాటలు కానీ, పాత ఆలోచనలు కానీ, పాత జీవితంలో చేసే పాపాలని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? అవన్నీ కూడా ఒక దినము నశింపజేశాం, దేవుడిలో రక్షణ పొందాం, మారు మనసు పొందుకున్నాం. ఇక నుండి ఆ పాత జీవితానికి వెళ్ళమని దేవుళ్ళకి వచ్చాం. మళ్ళీ మనం పాత జీవితానికి ఎలా వెళ్తాం? మళ్ళీ మళ్ళీ మనలో మారు మనసు వస్తుందా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, మారు మనసు ఒక్కసారి రావాలి క్రైస్తవ బిడ్డలకి. ఈ దినము దేవుడు మనలో ఏం ఆలోచిస్తున్నాడంటే, ఏం ఆశిస్తున్నాడంటే ఫలం కావాలి. తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. దేవాది దేవుడు ఒక దినం మనం పిలుచుకుంటాడు, మనం ఉపయోగించుకుంటాడు. పౌలు గారికి ఉపయోగించినట్లుగా సాధనంగా, పాత్రగా. అప్పుడు మనం ఫలభరితులుగా ఉండాలి. దేవుడు పని చేసేవారిగా ఉండాలి. అనేక మందికి రక్షణలో నడిపించేవారుగా ఉండాలి. అనేక మందికి సత్యంలో నడిపించేవారుగా ఉండాలి. మన ప్రవర్తనను బట్టి దేవుడికి మహిమ వస్తుంది. అదే ఆయనకి ఇచ్చే మనం ఫలము. అంజురపు చెట్టు ఈ యొక్క మాటని చెబుతుంది. ఆ న్యాయాధిపతి గ్రంథం 9వ అధ్యాయంలో ఒక అంజురపు చెట్టు మాట్లాడినట్లుగా ఒక మాట ఉంటుంది. ఏం మాట ఉంటుందంటే, అంజురపు చెట్టు అంటది, నా మాధుర్యాన్ని, నా మంచితనాన్ని నేను ఇవ్వక ఇటు అటు ఊగుదునా. ఈ దినం క్రైస్తవ బిడ్డలమైన మనము లోకానికి, సంఘానికి లేదా లోకానికి, దేవుని సన్నిధికి ఊగేవారిగా ఉంటున్నామా? కొన్ని దినాలు అటు, కొన్ని దినాలు ఇటు.
2 గంటలు సంఘంలో ఉంటే 20 గంటలు లోకంలో ఉన్నట్టుగా, లోక తలంపుల్లో జీవించినట్లుగా ఉంటున్నామా? అంజూరపు చెట్టు ఏమంటదంటే, నా మంచితనాన్ని, నా మాధుర్యాన్ని నా దేవుడికి ఇస్తాను, మంచితనాన్ని నా సహోదరులకి ఇస్తాను. నా మంచితనాన్ని చూపించి అనేక మందికి నేను ఆకర్షించుకుంటాను, అనేక మందికి ఫలభరితులుగా ఉండి వాళ్ళకి ఫలభరితులుగా నేను చేస్తానని అంజూరపు చెట్టు చెప్తుంది. నువ్వు నేను ఎలా ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డలారా? అంజూరపు చెట్టు ఎవరు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకే సాదృశ్యంగా దేవుడు ఉంచాడు. యేసు ప్రభు వారు అంజూరపు చెట్టుని శపించాడట మన నిమిత్తం. మార్కు సువార్త 11వ అధ్యాయానికి వస్తే ఆ మాటలు ఉంటాయి. ఆయన ఆకలిగా ఉన్నాడంట, దూరం నుండి చూశాడంట. ఆయన ఆకులు గల అంజూరపు చెట్టు కనబడిందంట. అది పుష్కలంగా ఉంది, ఫలం ఏదైనా దొరుకుతుందని ఆశించి వెళ్ళాడంట. ఆయనతో పాటు ఎవరున్నారు తెలుసా? ఆయన శిష్యులు ఉన్నారు, అనేక ప్రజలు కూడా ఉన్నారు. అక్కడ వెళ్ళి చూసినప్పుడు ఆ అంజూరపు చెట్లు ఫలం దొరకలేదు. ఆయన ఏమంటాడంటే, నువ్వెప్పుడు కూడా ఫలింపకుందువుగాక అంటాడు. ఆ చెట్టు వెంటనే ఎండిపోతుందంట. ఆ శిష్యులందరూ చూస్తారు, ఇదేంటి యేసు ప్రభు వారు చెప్పిస్తున్నారు. అప్పుడు కూడా వారికి జ్ఞాన ఆలోచన రాలేదు. యేసు ప్రభు వారికి ఆకలేస్తుందా? అవును ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయనకి ఆకలి ఉంది. ఆయనకి ఏ ఆకలి అంటే ఆత్మల కొరకైన ఆకలి. ఈ భూమి పైన నేను కొన్ని దినాలే జీవిస్తాను, కొన్ని దినాలే ఉంటాను. ఆ దినాల్లో అనేక ఆత్మల్ని రక్షించాలి, సమస్త మానవాళిని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలి, ఫలభరితులుగా ఉంచాలని ఆయన ఒక ఆశ. చెట్టు అయితే శుభ్రంగా ఉంది, ఫలం అయితే లేదు. ఇదేనో మనుషులమైన మానవులైన మనము తన కృప చేత రక్షింపబడి పుష్కలంగా ఉన్నాం, చక్కగా కనబడుతున్నాం, కానీ మనలో ఫలాలు లేవు. అందు నిమిత్తమే ప్రభువారు మనుషుల్ని శపించలేక, ఆ శిష్యుల్ని శపించలేక ఎవరిని శపించాడు? ఆ చెట్టుని శపించినట్లుగా ఉంటుంది. వారికి అప్పుడైనా కూడా వారికి జ్ఞాన ఆలోచన రాలేదు. చెట్టుని శపించేసారే యేసు ప్రభు వారు అంటారు. కానీ తదుపరి కాలంలో మనం చూసుకుంటే అదే మార్కు సువార్త 11వ అధ్యాయం 20వ వచనానికి వస్తే చెట్టు ఎండిపోయినట్లుగా ఉంటుంది, ఏరులతో సైతం ఎండిపోయింది. దాని నిమిత్తం మాట్లాడుకుంటారు కానీ వాళ్ళు హృదయ పరివర్తన చెందలేదు, వాళ్ళకి ఆలోచన లేదు. దేవాది దేవుడు మా నిమిత్తం ఈ చెట్టుని శపించాడు, మమ్మల్ని శపించలేక చెట్టుని శపించాడు. మేము ఫలాలు ఇవ్వలేకపోతున్నాం, మాలో ఆలోచన జ్ఞానం ఇంకా లేదు, మాలో ఇంకా మారు మనసు లేదు, మాలో మేము జగడంలో ఆడుకుంటున్నాం, మాలో మేము గుద్దులాడుకుంటున్నాం, మాలో మేము తిట్టుకుంటున్నాం, లేదంటే వ్యతిరేకమైన మాట్లాడుకుంటున్నాం, ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నాం. మారు మనసు ఎక్కడుంది? మారు మనసుకి తగిన ఫలాన్ని మీరు పొందండి అంటే దేవాదేవుడు. పొందుతున్నామా? ఫలాన్ని ఇవ్వగలిసి బిడ్డలుగా ఉన్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఏ చెట్టు అయితే ఫలం ఇవ్వదో మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో ఉంటది, నరికివేయమంటాడు. నరికివేసి ఏం చేయాలి? అగ్నిలో వేసిస్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇదేను నరకబడే చెట్టులా మనం ఉన్నామా? నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అంటారు యేసు ప్రభు వారు. ఆయనకి వేరుగా ఉండి ఎవరైనా చేయగలుస్తాం? మనం దేవుడికి వ్యతిరేకంగా ఉండి దేవుడి మాటలు గ్రహించగా, ఆయన అడుగుజాడల్లో నడక, ఆయన మాటలు విని ఆయన తట్టు మనం తిరక్క జీవిస్తే ఏమైనా అభివృద్ధి పొందుతామా? మనలో ఏమైనా అభివృద్ధి వస్తుందా? అది నాశనానికే ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఫలవరదులుగా ఉంటే, మనం ఫలం ఇచ్చేవారిగా ఉంటే తండ్రి మహిమపరచబడతాడు. ఎందుకు తండ్రి మహిమపరచబడతాడంటే యేసు ప్రభు వారిని ఈ భూమి మీద పంపించినందుకు మన ద్వారా ఆయనకి మహిమ వస్తుంది, ఆయన ద్వారా తండ్రి అయిన దేవుడికి మహిమ వస్తుంది. ఇది మనం ఎలా జీవిస్తున్నాం? మనం దేవుడికి ఫలం ఇచ్చేవారిగా మనం ఉన్నావా? మన మాధుర్యాన్ని, మన మంచితనాన్ని మనం ఇవ్వగలుస్తున్నామా ప్రియమైన దేవుడి బిడ్డలారా? ఇంకొక ఏడాది యేసు ప్రభు వారు ఏమడుగుతున్నారు? గడువు అడుగుతున్నారు. ఇంకా తప్పులు చేస్తున్నారేమో, ఇంకా పాపములు చేస్తున్నారేమో, మీ ఆత్మల్ని మీరు రక్షించుకోండి, మారు మనసు పొందండి, దేవుడికి ఫలాన్ని ఇవ్వండి, మీ నిమిత్తం నేను విజ్ఞాపన చేస్తున్నాను అంటారు యేసు ప్రభు వారు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ యజమానుడు ఎవరు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు. ఆయనకి బతిమాలుకుంటున్నారు ఈ తోటమాలి యేసు ప్రభు వారు. ఇంకొక ఏడాది అవకాశం ఇవ్వండి, తన చుట్టూ నేను తవ్వుతాను, ఎరువు వేస్తాను, పెరుగుదలని ఇస్తాను, ఫలం ఇచ్చేలాగా నేను చేస్తాను. లేని ఎడల అప్పుడు నరికి వేద్దాం. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఈ మాట కూడా ఉంటుంది, నా యందు మీరును
మీ యందు నేనును నిలిచి ఉన్న ఎడల నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడల మీరేం అడుగుతారో మీకు ఇస్తానంటాడు. మీరు బహుగా ఫలించాలని మీకు అడ్డొచ్చిన తీగలన్నీ కూడా నేను కత్తిరించేస్తానంటాడు ఆయన. సైడ్ చేస్తాను ఆయన అన్నిటికీ. మీకు కష్టం వచ్చినా, మీకు ఇబ్బంది వచ్చినా, మీకు దుఃఖం వచ్చినా, మీకు బాధ వచ్చినా, మీకు అప్పులు బాధలు వచ్చినా, మీకు శ్రమలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా ప్రార్థన చేయండి. ఫలభరితులుగా మీరు ఉండాలి, ఫలానిచ్చేవారుగా మీరు ఉండండి. మీకు వచ్చిన అడ్డులన్నీ కూడా ఏం చేస్తాను నేను తీసివేసిస్తాను. మీరు అభివృద్ధి చెందుటకు, మీరు ఇంకా ఫలభరితులు అవుటకు, ఇంకా మీరు ఫలం పొందుకోవడానికి, మీరు బహుగా ఫలించాలని పనికి మాలని తీగలను ఏం చేస్తానంటాడు, కత్తిరించేస్తానంటాడు నేను. మీకెవ్వరు అడ్డురారు, మీ ఎదురుకి మీకెవరు ఇబ్బంది పెట్టేవారుగా ఉండరు. ఎప్పుడు మీరు ఫలభరితులుగా ఉంటే, దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకున్నవాడే నా బిడ్డలు అంటారు యేసు ప్రభువారు. దాని ప్రకారం నడిచేవారుగా ఉండాలి. వారందరూ నడుచుకోలేదు ప్రియమైన దేవుడి బిడ్డలారా. 3 సంవత్సరాలు నేను ప్రకటిస్తున్నాను, మీలో మారు మనస్సు లేదు. నేను వెడలిపోయే సమయం వచ్చింది, కానీ మీలో మారు మనసుకు తగిన ఫలం మీలో లేదు. అందు నిమిత్తం యేసు ప్రభువారు ఈ యొక్క ఉపమానం ఆ ప్రజలకి తెలియజేస్తున్నారు. బతికి ఉన్నవారు కన్నా నశించిన వారు పాపులని మీరు ఎంచున్నారా? కాదు. హృదయ పరివర్తన చెందని వారు, మారు మనసు పొందని వారు అందరూ కూడా ఇలాగే నశిస్తారని ఈ యొక్క ఉపమాన భావాన్ని ఆ ప్రజలకి, ఆ శిష్యులకి తెలియజేస్తున్నారు. ఈ దినం మనం నేర్చుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎలా ఉన్నాం? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్లుగా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె మనం ఉందామా? ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నిన్ను ఉపయోగించుకుంటాడు. ఒక కాలం వస్తుంది, ఆయన నిన్ను అడిగినప్పుడు ఫలం ఇచ్చేవాడిగా ఉండాలి. నేను చూసినప్పుడు ఫలభరితులుగాను ఉండాలి, ఫలం పొందుకునేవాడిగాను ఉండాలి. ఆ విధంగా నువ్వు నేను జీవిస్తే, అనేక మందికి ఆ విధంగా జీవింపజేస్తే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. మన నుండి ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఫలం కోరుకుంటున్నాడు, అభివృద్ధి కోరుకుంటున్నాడు. అభివృద్ధిలో జీవిస్తున్నావా నువ్వు? దేవుని వాక్యంలో, దేవుని సత్యంలో, దేవుని మాటల్లో జీవిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నారు యేసు ప్రభువారు. మనం ఫలభరితులుగా ఉండాలి. ఉంటామా? ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను దేవుడు దీవిస్తాడు. ఈ దినము ఫలమిచ్చే బిడ్డలుగా మనం అందరూ ఉండాలని దేవాదేవుడు ఆశిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని ఎడల ప్రార్థనలో ముందుకు నడుద్దాం. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ కాపుదల కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ దినం ప్రభువా అయ్యా, లూకాసు వార్త 13వ అధ్యాయమున ప్రభు 6వ వచనంలో నేర్చుకున్న ఉపమానము, నా తండ్రి మేము ఫలభరితులుగా ఉన్నామా లేదా? నా తండ్రి అయ్యా, నువ్వు ఫలం కోరుకుంటున్నావు మాలో ప్రభువా. ఇదిగో 3 ఏళ్ల నుండి నా ప్రభువా మాలో ప్రభు ఆశిస్తున్న ఫలం నిమిత్తం అనేక మంది బిడ్డలం ప్రభు అనేక సంవత్సరాలుగా నా తండ్రి నీకు ఫలం ఇవ్వకుండా ఉన్నాం. అయినప్పటికీ ప్రభువా నీవు మా నిమిత్తం తండ్రి అయిన దేవుడికి విజ్ఞాపన చేసిన ప్రభువా యేసయ్యా, మమ్మల్ని జీవింపజేస్తున్నందుకు, మా ఆత్మను రక్షిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, నీ బిడ్డలమైన మమ్మల్ని మరొకసారి క్షమించి ఫలవర్తులుగా మేము ఉంటామని తండ్రి ప్రభువా ఇదిగో మాటిస్తూ మేమందరం ఆ ప్రకారం జీవించుకోవడానికి శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని, చూస్తున్న ప్రతి బిడ్డని మీరు ఆస్వాదించి దీవించమని యేసుని నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఫలవర్తులుగా ఉంచాలని ఆశిస్తూ ఈ మాటలు ముగించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం.